హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. నా చేతిలో మీరు చూడొచ్చు 10 రూపాయలది డైరీ మిల్క్ చాక్లెట్ అయితే ఉంది. సో ఈ రోజు ఈ వీడియోలో మేము ఏం చేయబోతున్నాము అంటే రీసెంట్గా అతిపెద్ద పిజ్జా తయారు చేసినాం. ఆ వీడియో పైన మీ సపోర్ట్ నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. ఆ తర్వాత అతిపెద్ద ఆమ్లెట్ తయారు చేసినాం. ఆ వీడియో మీద కూడా మీ సపోర్ట్ నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. సో ఈ వీడియోలో మేము అతిపెద్ద చాక్లెట్ని అయితే తయారు చేస్తున్నాము. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. Maybe one day you'll cross paths and you both got new perfumes, and the life you used to live is left within that old apartment. Maybe nothing's said and done, and your chest is set on fire, but I promise you. మనం తయారు చేయబోయే బిగ్గెస్ట్ ఎవర్ చాక్లెట్ ఏదైతే ఉందో అది ఎన్ని కేజీల చాక్లెట్ ఉండబోతుంది అంటే 10 కేజీల చాక్లెట్ అయితే ఉండబోతుంది. దానికోసం దీని లోపల మీరు చూసినట్లయితే చాలా పెద్ద పెద్ద సైజు ఉండే చాక్లెట్లు అయితే తీసుకొచ్చినాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని అన్నింటినీ మంచిగా గరగబెడతాం. ఆ తర్వాత వీటిని అన్నింటినీ యూజ్ చేసి బిగ్గెస్ట్ ఎవర్ డైరీ మిల్క్ చాక్లెట్ అయితే తయారు చేస్తాము. వీటిని మొత్తం గరగబెట్టాలి ఫస్ట్. అండ్ దీంట్లో మేము ఏదైతే చాక్లెట్ని తయారు చేస్తున్నామో దాంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ వేయాలి కాబట్టి ఈ రోస్టెడ్ వీటిని ఏమంటారు ఆల్మోస్ట్ కూడా వేస్తున్నాం బాదం. సో ఫస్ట్ ఏం చేస్తామంటే వీటిని మంచిగా ఫ్రై చేస్తాం. ఆ తర్వాత వీటిని మొత్తం కరగబెడతాం. దాన్ని మొత్తం లేయర్ని ఒక దగ్గర తీసుకొచ్చి డిఫరెంట్గా తయారు చేస్తాం. చూడరు వీడియో మొత్తం మీకు స్టార్ట్ నుంచి ఎండ్ దాకా చూస్తే అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఫటాఫట్ ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేసేద్దాం. చాకో విలేజ్ చాక్లెట్ కాంపౌండ్ అయితే యూజ్ చేస్తున్నాము ఈ మన చాక్లెట్ తయారు చేయడానికి. కవరి ఇది కాదు గింత చాక్లెట్ కాంపౌండ్ అవు జర్రైతే పట్టుకో. ఇది ఎన్ని ముక్కలైంది ఇది చాక్లెట్ దగ్గర పెట్టుకుని వెళ్ళేగా మొత్తం చాక్లెట్ ఎంత తీయ ఉందో అంతకంటే ఎక్కువ తీయ ఉంది. సేమ్ సబ్బు లెక్క ఉంది. సేమ్ సబ్బా ఇట్లా ఉంటుంది కొత్త ప్యాకెట్ తీస్తే. మొత్తం ఒక్కడే తినాలంటే మన పని అయినట్టే. అర్ధ కిలో చాక్లెట్ కరుగుతూనే ఉన్న చాక్లెట్ ఇగో కలుగుతుంది మరి ఎండకు. మళ్ళీ ఇలా కూడా అవుతుంది ఇగో వెళ్ళరా వేయాలి కాలే గిన్నె తీయ ఉన్నది. చాక్లెట్ కంటే తీయ ఉందా? తీయాలి కట్టగా ఉంటుంది. కట్టగా అంటే పుల్లగా అన్నట్టు. కట్టగా అంటే చెరుకట్ట అనుకోవచ్చు. అనుకుంటున్నా కొద్దిగా లేచిపోతారు కట్టగా. ఇప్పుడు ఏం చేయబోతున్నా అంటే ఒక బాదం ప్యాకెట్ ఉన్నది. ఇది కోసేసి ఇంకా బాదం ఉంటుంది ఈ లోపల ఈ కట్ చేస్తే సగం సగం వెళ్తాయి. ఇలా వేద్దాం. బాదం ప్యాకెట్ ను ఓపెన్ చేస్తే లోపల బాదం ఉండకుండా కాజు ఉంటుంది. అంటున్నా ఎట్లా కోసుడు ఇట్లానా చెప్పినావా నువ్వే పోయి గట్ట పోయాలి. అంత షేక్ కోసుకుంటానేమో. ఫస్ట్ 2 సైజులు ఉన్నాయి. ఎంత పెద్ద తయారు చేస్తున్నాం అంటే మీరు చూడొచ్చు. ఇగో చిన్నదేమో ఇగో దీంట్లో ఒక పక్క గుత కాదు. ఇగో గింతున్నది మనం తయారు చేసేది గింత పెద్ద. ఇగో నాకు సగం గీడికి అత్తది కావచ్చు అంత పెద్దగా ఉన్నది. సైకిల్ అదేంది సైకిల్ డైరీ మిల్క్. ఇప్పుడు వచ్చేసి గాయస్ మన దగ్గర ఉన్న ఈ చాక్లెట్ కాంపౌండ్ ఏదైతే ఉందో దీన్ని మంచిగా కరగబెట్టుకోవాలి. కరగబెట్టడానికి పొయ్యి మీద అన్నం అయితే పెడుతున్నాము. దీంట్లో మన దగ్గర ఉన్న మొత్తం ఈ చాక్లెట్ కాంపౌండ్ వేసి కరిగిద్దాము. ఆ కరిగించిన తర్వాత దాన్ని ఇంతకుముందుకు చూపెట్టిన దాని మొత్తం లేయర్ లాగేసి ఆరబెడదాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పొయ్యి ముట్టించి చాక్లెట్ కాంపౌండ్ని కరగబెడుతున్నాం. ఏ నల్ల ఇప్పుడే కదా ఇప్పుడు చాక్లెట్ కాంపౌండ్ మొత్తాన్ని లోపల అయితే వేస్తున్నాం. ఏరా తట్ట నిండున్నాయి 10 కిలోల చాక్లెట్. అరే ఇది మొత్తం నిండుతుంది కావచ్చు. ఎంత
తక్కువ అవుతుంది మళ్ళీ. ఎండకే మొత్తం కరిగిపోయింది ఆల్మోస్ట్ అతుక్కున్నది. ఇగో గిడ్డు ఎట్లా పడుతుంది? డబ్బాలు ఉంటాయి ఇగో 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 బొట్టాడు సాయన బొట్టాడు చాక్లెట్ బొట్టు. డబ్బాలు ఉండేది చాక్లెట్ సీరం. ఇది చాక్లెట్ కాంపౌండ్ సేమ్ అట్లా ఉన్నాయి ఇప్పుడు అన్నీ ఉంటుంది. శతత్రు వంశ మాగుడు సంఘం అధ్యక్షుడు పన్ని ఉపాధ్యక్షుడు కాల భైరవా యుద్ధానికి సిద్ధం. కలిసిపోయింది. అసలు అధ్యక్షునికే పెడదాం అనుకున్నా, కాకపోతే ఇక మొత్తమే కనబడాలి, అందు గురించే వాడిని పెట్టడైంది. మన చాక్లెట్ లేచి దగ్గర 5 నిమిషాలు అవుతుంది. ఇగో మొత్తం ఇగో కరుగుతుంది. సగం కంటే ఎక్కువ కరిగింది ఆల్మోస్ట్. ఇగో గడ్డలు ఇగో కింద కనబడుతుందా కింద? ఇగో కింద మొత్తం అదే టక్కడగా కరుగుతుంది మంటకు. ఇంకా దగ్గర ఇంకో 5 నిమిషాలలో మొత్తం ఇది అంతా ఇట్లా లిక్విడ్ అయిపోతుంది మొత్తం ఇట్లా. చాక్లెట్ కాంపౌండ్ మీరు చూడవచ్చు ఎంత మంచిగా కరిగిందో. దీంట్లో చిన్న చిన్న ముద్దలు లాంటివి ఉన్నాయి కదా, అవి కూడా మొత్తం కరగాలి. అది కరిగినట్లయితే మనం దీన్ని ఏం చేద్దామంటే ఇగో ఇక్కడ ఈ మూతది కానీ తీసేయర్రా, ఇది ఉంది కదా, దీని మీద మొత్తం కూడా దాన్ని పోద్దాము. ఆ తర్వాత సల్లారదాకా ఆగి దాన్ని లావట్టినాం అనుకో అతిపెద్ద చాక్లెట్ అవుతుంది. ఇది మస్తు ప్రొసీజర్ ఉంది, దానికి బటర్ పెట్టాలి అంతా కూడా ఉంది. సో దానికంటే ముందు దీన్ని మంచిగా కరగబెడుతుంది. కొంచెం టేస్ట్ కొంచెం టేస్టా సుర్రమంటది కావచ్చు. సేవట్ సేమ్ టేస్ట్. ఉప్పు కరెక్ట్ ఉందా? జర్ర సప్పగా ఉన్నది. మన చాక్లెట్ కాంపౌండ్ వచ్చేసి మంచిగా కరుగుతుంది కదా, దాన్ని దీంట్లో వేసి పెద్ద చాక్లెట్ తయారయ్యే ముందు ఏం చేస్తున్నాము అంటే దీనికి మంచిగా బటర్ అయితే పెడుతున్నాం. బటర్ పెడితే బెనిఫిట్ ఏంటంటే చాక్లెట్ మొత్తం తయారు చేసిన తర్వాత దీన్ని బోర్లు వేసినాం అనుకోండి ప్రాపర్ స్ట్రక్చర్లో మనకైతే బయటకు వస్తుంది. సో అందు గురించే ఎత్తున్నాం, లేకుంటే దీనికి అతుక్కుంటుంది, ఆ చాక్లెట్ ఊసిపోదు ఇక అట్లా అన్నట్టు. స్మెల్ కొట్టు కొడుతుంది ఇది. బాబాయ్ తయారైతే ఎత్తున్నాం, మళ్ళీ మన ఆమ్లెట్ లెక్క అయింది అనుకో ముక్కలు ఘోరం అయితే పరిస్థితి. ఈసారి మంచిగా అవుతుంది, చూద్దాం. మొత్తం ఎండకే కరుగుతుంది ఇది. షీట్ మొత్తం గరం అయింది ఎండకు. బాబాయ్కి ఏదైనా సినిమాలో కృష్ణుని గెటప్ వేస్తే మొత్తం సెట్ అవుతాడు. అబ్బా ఎందుకు వెన్నె దొంగ బాగా అలవాటు నాకు. వెన్నె దొంగవైనా మన్ను తింటివా రాకేష్ వాడతా మస్తు పడతారు పాటలు పాడు. అయింది మన్ను తింటివా పాట ఏమైందిరా? నాకు రాదా చిన్ని గుండెలయ్యలో మృదంగానం ఉంటారా పాట, నాకు కూడా తెలియదు. ముకుంద ముకుంద బాబాయ్ ముకుంద. అరే నువ్వు అన్నకు వాడాలిరా పాట, అప్పుడు నేను ఇడుండదు. ఇప్పుడు వాడు ఇప్పుడు ఏం పాట? అదే సేమ్ అన్న పేరు కృష్ణుడేగా, మీద పడుతున్నా అంతా మీద వాళ్ళనేగా వచ్చింది. నాకు వీడు నచ్చలే, రిజెక్టెడ్. ఇప్పుడు ఇదైతే మొత్తం కరిగింది, మొత్తం అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకొని వాడు బటర్ పెట్టిన దాంట్లో అయితే మొత్తం అయితే ఇగో బాగా గరమైన దిల్లనే చిన్న చిన్న ఉండలు పడుతుంది ఇట్లా. బట్ దిల్లలు పట్టు పట్టు నువ్వే బో కాదుంది. ఎట్లా వేయాలి? కాదుంది మీరే వేయాలి. కింద పడితే ఏం కాదు. ఇడికెళ్ళి ఆడు పట్టుకోనా పోయిరా లావట్ డైరెక్ట్ పోయిరా గడ ఆడుతుందిరా. లావట్ డైరెక్ట్ లావట్ రే బాబాయ్ చూసినా బాబాయ్ చాలా మంచి కాలింది బాబాయ్కి. కేక్ అయినావు పోయి చెంది చేసిరా మీరు.
మాకు ఏమన్నా డౌట్ ఉండే అంటే ఆ 10 కిలోల చికెన్ అంటే 10 కిలోల చాక్లెట్ ఏదైతే ఉందో అది మొత్తం రాదో తక్కువ అవుతుందేమో అనుకున్నాం, కాకపోతే బరాబర్ సరిపోయింది. ఒకడేమో సైకిల్ అంటాడు, ఒకడేమో చికెన్ అంటాడు. మళ్ళా వీడియో తీయాలన్నా, కుకింగ్ వీడియో తీయగా. ఇది అదేనే కౌసు దీంట్లోనే ఐస్ క్రీమ్ వేసినట్టుంది. అడ్డా Away from the crowd, just you and me together. It will all seem better outside, just us in the sky. I will go wherever, I'll be yours forever. కక్ష కట్టిండు అరే రాడు విని నేను ఇటు పెట్టినా చెయ్యి ఇటు పెట్టిండు రప్ప మొత్తం మండుతుందిరా అన్న కాడ మొత్తం. ఇవన్నా చుక్కబడే కదా నా కాలు మీద ఘోరంగా మండింది. నీకు సుక్కర దాని కాలు దానికో దాన్ని ముట్టుకున్నా మరి ఇంకా నా నీ తోలు తోటుంటుంది నీకేం కాదు. బండి అయినా నువ్వు ఇలా గిడవై ఇంకితే మొత్తం గిడవ నువ్వు మళ్ళా అని ఇచ్చేవారు భయం అవుతుంది. నువ్వు చెయ్యి, నేను గిట్లా పెడుతున్నా చెయ్యి గిట్లా అన్నావు. కింద కింద అయితే రిటర్న్స్ బాబు దాన్ని పట్టుకుని కొడుతుండే కానీ దాని అయితే ఎత్తలేడు. ఇప్పుడు ఏం చేస్తున్నామా అంటే దీన్ని ఇంకా మంచిగా తయారు చేయనీకి దాంట్లో ఏదో ఉంటుందిరా క్రిస్పీ రోస్ట్, క్రిస్పీ కాదు సిల్వర్ ఏదో ఉంటుంది, డైరీ మిల్క్ ఉంటుంది ఒకటి. ఇదే నేను ఇదే అదే కొనుక్కొని తింటా ఎప్పుడు తిన్నా కానీ. సిల్క్ అనుకుంటే ఉంటుంది సిల్క్ సిల్క్. ఇప్పుడు ఓడర్ ఎట్లా కనబడుతుందో అంతా ఇట్లా ముద్ద లేక ఒకటి దగ్గర అది పడుతున్నాయి మరి అట్లా కాంట్రోల్ కూడా ఎట్లా చేస్తాడు. గడిచి గడిచి తక్కువ ఉన్నారు బాబాయ్గా ఏర్పడాలి తక్కువన్నాయి. ఇప్పుడు బాధ ఏర్పడ్డా అదిరా నీది నువ్వు కాలబెట్టింది అంత కాలుతుంది, నాకు నువ్వు కాలబెట్టినావు నాకు కావాలని కాలబెట్టినా అన్న అనుకోకుండా అయింది. నాకు తెలిసి బేస్ ఏదైతుందో ఇది కూడా ఘోరంగా గరం కావచ్చు ఆ చాక్లెట్ వల్ల. మొత్తం దగ్గర గరం అయింది అయిందారా? మనం ఏదైతే చాక్లెట్ కాంపౌండ్ని మొత్తం కరిగించి ఈ విధంగా దీనిలో వేసినాం కదా, స్టార్టింగ్లో మొత్తం గడ్డ కట్టలేదు. మేమనుకున్నామంటే అసలు ఇది గడ్డ కట్టది కావచ్చు అన్న ఆలోచనలు ఉన్నాం. దీన్ని తీసుకుపోయి ఐస్ క్యూబ్స్లో పెడదాం, అంతేకాకుండా ఐస్ క్యూబ్లు తయారు చేసిన లోపల పెడదాం అనుకుంటే మస్తు ఆలోచించినాము. కాకపోతే దీనికి టైం ఇచ్చినాం కొద్దిగా ఒక 2 hours 3 hours వెయిట్ అయితే చేసినాము. 3 hours తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే చాక్లెట్ మొత్తం కూడా బందోబస్తు గడ్డ కట్టింది. కాకపోతే ఇక్కడనే అసలైన ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఏంటిదంటే ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి దీంట్లో నుంచి చాక్లెట్ని బయట తీస్తాం. ఒకవేళ పర్ఫెక్ట్గా బయటకు వచ్చింది అనుకోండి మన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయినట్టు, బిగ్గెస్ట్ ఎవర్ చాక్లెట్ రెడీ అయినట్టు. ఒకవేళ మొన్న ఆమ్లెట్ లెక్క అయిందనుకోండి మన బిగ్గెస్ట్ ఎవర్ చాక్లెట్ మేకింగ్ ప్రొసీజర్ అవుతుంది దాంట్లో చిన్న మిస్టేక్ అయినట్టు. సో మా ప్రయత్నం వచ్చేసి విఫలమైతే అయినట్టు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే దీన్ని మొత్తాన్ని రివర్స్ చేసి ఆ తర్వాత ఈ చాక్లెట్ని బయటకైతే తీస్తాం. చూద్దాం వస్తారా ఏం జరుగుతుందని చెప్పేసి లెట్స్ గెట్ స్టార్టెడ్. దీన్ని మొత్తం రివర్స్ చేసే ముందు మా ప్రయత్నం మా ఎఫర్ట్స్ వేస్ట్ కాకుండా ఏం చేస్తున్నాం అంటే ఒక చిన్న బయట అయితే కట్ చేస్తున్నా. హ్యాపీ బర్త్డే టు యూ. కడిగితే వాళ్ళు దావత్ ఇవ్వాలి. నేను కడి చేసిన ఇది కాదు లోపల కూరకి గట్టిగా కాలేదురా. ఇది ఇట్లా ఇచ్చుకోపోకుండా వస్తుందా ఎట్లా వస్తుందా అని చూస్తున్నా కానీ ఇది ఇచ్చుకోబెట్టట్టున్నది. ఇగో మొత్తం వేసి తిరమని తిరుమల వేసినాక వస్తుందిగా, నువ్వు కడి ఎత్తివి అది. మళ్ళీ ఒకసారి కింద గరం చేద్దామా, కింద గరం చేద్దామా. బటర్ పెట్టినాం కదా, బటర్ టేస్ట్ వస్తుంది, చాక్లెట్ టేస్ట్ వస్తుంది, గమ్మతుంది చాక్లెట్ మంచిగా ఉంది. ఇట్లా కడిగారు చుట్టూ ఇట్లా ఒకసారి. మా ఇష్మతి మెల్లె బిగ్గెస్ట్ చాక్లెట్ అయితే ప్యాకింగ్ అయితే కాబోతుంది. ఆయన దారి పడగాలి. ఒకటి రాని రాలే ఇంత కూడా రాలే. రావరా బాబా రాలే
ఊరి ఇంతకాలం వస్తున్నది ఇది బటర్ కూడా కావాల్సినంత పెట్టినాం, అన్ని పెట్టినాం. అది ఏమైందో మొత్తం బందోబస్తు అతుక్కుందానికి మీద గరం చేద్దాం ఒకసారి, మీద గరం చేద్దామా? కింద పడుతుందంట. ఒక చిన్న ఐడియా అయితే ప్లాన్ చేసినాము. చాక్లెట్ దీనికి అతుక్కొని కిందికి వస్తలే అని చెప్పేసి ఏం చేస్తున్నాము అంటే దీన్ని మొత్తాన్ని దీంతో వేడి అయితే వేస్తాము. పైన కొద్దిగా వేడి కాగానే ఆటోమేటిక్గా అది కరిగి కింద అయితే పడుతుంది. ఆ తర్వాత దాన్ని చల్లరదాకా వెయిట్ చేసినాం అనుకోండి, చాక్లెట్ బయటకు వచ్చేస్తుంది. సింపుల్ ప్రాసెస్. ఏదమ్మా చేద్దాం. వస్తుందా మరి? వస్తుంది. ట్రై అవర్ బెస్ట్. వచ్చిందే లోడ్ లోడ్ లోడ్. ఏం రాలే. ఊరిని ఎవరు నిజంగానే వచ్చినామో నేను అనుకుంటా. కూరాడు వచ్చేసి ఇవాళ దాకా ఫుల్ గరం అయితే వేసిండు దీన్ని. నాకు తెలిసి చాక్లెట్ మొత్తం కర్రీ కింద పడైతే ఉంటుంది. ఫస్ట్ సుత్తితో కొడుతున్నా మొత్తము, ఒకవేళ నున్నా అతుక్కొని కింద పడుతుంది. పడ్డది సీట్ అవుతుందంటే పడ్డది. మొత్తం కర్రీ సైడ్కి వచ్చినట్టుంది. లావట్టి టక్కన సైడ్ తీసుకోవాలి. ఒకసారి ఇద్దరు చెరొక దిక్కు పట్టరు చెప్తా, నేను చెప్తా. లావట్టరు మళ్ళీ పెట్టరు, సేమ్ చేయాలా? 3, 2, 1. మొత్తం గారుతుంది రా. పడ్డదా? మనం అనుకున్నట్టు కాలే, పడ్డది. కానీ మరి ఎట్లా ఎట్లయిందంటే మొత్తం ఊసిపోయి కింద పడుతుందేమో అనుకున్నాం, కాకపోతే అట్లా పడలేదు. ఏమైంది చెప్పన్నా, దాని నుంచే ఇట్లా మీదకి ఇట్లా వస్తుంది లేయర్ లెక్క. యో లేపి ఇటు సైడ్కి రా రే, ఒకటియో ఇటుడియో యో చెప్తా, డ్రిల్ చేస్తా చూడరు. లేపి ఇట్లా అన్నారు. ఇట్లా కారుతుంది కారితే కారితే అంతా కానీ గిడ 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 బాగా అరగబెట్టినారు కూరగా. మరి రాపోదు మరి. 3, 2 ఇట్లా నేను ఇట్లా ఆవడతా కానీ ఇట్లా ఇట్లా రావటన్నా బాబాయ్ గిట్లా పట్టుకుంటాడు జింగిగా. మరి ఎట్లా గిట్లేగా మరి మీదకి అది ఇట్లా కావాలి, ఇవి కిందికి పోవాలి. అదే ఇట్లా ఆడతా ఇట్లా మొత్తం ఇట్లా. అదేరా, ఓన్లీ నువ్వు రైట్ హ్యాండ్ లో ఆడతా, లెఫ్ట్ హ్యాండ్ లో ఆడతా. ఒక తేడా అయితే చెప్తా, మళ్ళీ సటక్కన పెట్టిరు సరేనా? ఓకే డన్. 2 ఏమైతుందో ఏమో గాయస్, సేమ్ ఏం జరిగినా కానీ బిగ్గెస్ట్ ఎవర్ చాక్లెట్ తయారు చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ అయితే వేయర్రి. 3, 2 ఫస్ట్ సార్ ఈయన పైనకి లావట్రీ. 3, 2, 1 లావట్ లావట్ లావట్. పట్టదా పడ్డదా? అంత అట్టే ఉన్నది, దానికే ఉందిరా అంతా. కరెక్ట్ దమ్మ 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 అనుకోని దీనికి ఉందా ఇంకా? అమ్మ పంచే దీని ప్లేస్ లో అబ్బాస్ అని ఊహించుకో. నెత్తి వాళ్ళకి ఇప్పటికి ఫ్లిప్ చేయాలి ఒకటి. అది లావట్రీ ఇట్లా 2, 1 పిచ్చి సగం వచ్చింది. తర్వాత చెప్పారు చేద్దాం. మొత్తానికి గాయస్ ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడ్డ తర్వాత మన బిగ్గెస్ట్ ఎవర్ చాక్లెట్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఊడిపోయి కింద పడ్డది. కాకపోతే మేము ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అయితే అది బయటకు రాలే, హానెస్ట్గా చెప్తున్నా. సో ఇప్పుడు ఏం చేస్తున్నామో అంటే దానికి సిల్వర్ పేపర్ని అయితే అతికిస్తున్నాము. ఆ తర్వాత మీ అందరికి ఒక సర్ప్రైజ్ అవుతుంది, అది ఏందనేది మీకు తెలుస్తుంది, చెప్తా తర్వాత. ఒక రోజు మొత్తం కంప్లీట్గా వెయిట్ చేసిన తర్వాత మన బిగ్గెస్ట్ ఎవర్ చాక్లెట్ ఏదైతే ఉందో ఇక దాని సైజులో తయారైంది. లావచ్చి చేతిలో పట్టుకున్నా కానీ ఏం కాదు. సో నిన్న మీకు వీడియోలో సర్ప్రైజ్ అని చెప్పినా కదా, సర్ప్రైజ్ వచ్చేసి ఏంటిదంటే ఈ చాక్లెట్ ఎంతైతే సైజులో ఉందో అంత సైజులో మేమైతే ఒక ఫ్లెక్స్ అయితే కొట్టించుకొచ్చినాము. మీరు చూడవచ్చు మా చాక్లెట్ మాత్రమే కాదు, చాక్లెట్ కవర్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తాము అంటే దీన్ని మొత్తాన్ని కట్ చేసుకొని ప్రాపర్గా చాక్లెట్ ప్యాకింగ్ ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా ప్యాక్ చేసుకుంటాము. ఆ తర్వాత మీకైతే చూపిస్తాము.
సో మొత్తానికి గాయస్ 2 days కష్టపడ్డ తర్వాత మేము తయారు చేసిన బిగ్గెస్ట్ ఎవర్ చాక్లెట్ వచ్చేసి ఇదే. మీరు ఇక్కడ చూడవచ్చు టేబుల్ పైన అయితే ఉంది డైరీ మిల్క్ సిల్క్, క్యాడ్బరీ డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్. దీని లోపల ఆల్మండ్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ చాక్లెట్ మొత్తాన్ని పైనకైతే లేతే ఇష్టపెట్టరి ఒక్కరు లేపాలి వాటికి అతుకుంది కాబట్టి అయ్యో బిగ్గెస్ట్ ఎవర్ చాక్లెట్ రాకేష్ లెక్క అయింది. కానీ మీరు చూడొచ్చు గాయస్ ఎంత పెద్ద ఉందో చాక్లెట్. చాలా అంటే చాలా పెద్ద సైజులో అయితే తయారు చేసినాము. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీని టేస్ట్ అయితే వేయలే కదా, మంచిగా అన్బాక్సింగ్ చేద్దాం, అన్రాప్ చేద్దాం, ఆ తర్వాత దీని అయితే టేస్ట్ చేద్దాం. ఓకేనా? దానికంటే ముందు ఫస్ట్ చాక్లెట్ ఒకసారి చూడుర్రి మీరు. సో ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే గాయస్ ఈ చాక్లెట్ని అయితే కట్ చేస్తున్నాము. ఇంత పెద్ద ఫ్రిడ్జ్ ఉన్నది కాబట్టి చాక్లెట్ మొత్తం గట్టిగా కాలేదు, కొద్ది ఇట్లా కరిగినట్టుగానే ఉన్నది. యాక్చువల్లీ ఇంకొక విషయం మీ అందరికీ చెప్దాం అనుకుంటున్నా, అదేంటి అంటే చాలా మంది ఉంటారు ఏమని, మేము కూడా మానే అనుకుంటాము, ఎవరైనా వీడియో చేసినా కానీ వాలంటైన్స్ డే రోజు చాక్లెట్ల వీడియో అదొకటి మేము కూడా అనుకుంటాం పర్సనల్ వీడియో పెట్టకపోయినా కానీ. ఏంటి అంటే దేశం మొత్తం బ్లాక్ డే పాటిస్తే వీళ్ళేందబ్బా చాక్లెట్ తయారు చేసిరు అని మీరు చాలామంది అనుకుంటారు కావచ్చు. ఇది వీళ్ళకి ఏనికైతే తయారు చేయలేదు, ఒకటి ఇట్లా తయారు చేస్తే బాగుంటుందన్న పర్పస్ తయారు చేసిన బ్లాక్ డే మేము కూడా పాటిస్తాము. మా వాళ్ళు కూడా ఎవరితో తిరగనీకైతే ఓరు, మీరు అట్లా అనుకోకూడదు. సో ముందే చెప్పాలి కాబట్టి చెప్తున్నా, ఈ టైంలో మమ్మల్ని ఏదో ఒక పాయింట్ పట్టుకొని నెగిటివ్ చేద్దామని ఆల్రెడీ మస్తు మంది కామెంట్లు పెట్టొచ్చు. వాళ్ళకు ఈ వీడియో ఇక్కడ దాకా చూసినందుకు రిప్లై అయితే ఇయ్యర్రి. సో బ్లాక్ డే మేము కూడా పాటిస్తున్నాము, సో మీరు కూడా పాటించాలి. వాలంటైన్స్ డే వచ్చేసి ఎవరు కూడా సెలబ్రేట్ చేసుకోవద్దు, ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ మనమైతే నివాళులు అర్పించాలి. సో ముందే చెప్తున్నా, మళ్ళీ మమ్మల్ని నెగిటివ్ చేద్దామని ఖచ్చితంగా చూస్తారు ఈ పాయింట్ ఆఫ్ టైంలో. సో ఇప్పుడు ఈ చాక్లెట్ని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాం. మళ్ళీ ఈ వీడియో కూడా మేము అదే రోజు షూట్ చేస్తాం, చాలా రోజుల ముందు షూట్ చేస్తున్నాం, మీకు తెలవాలి. సో ఇప్పుడు చేద్దామా, ఇప్పుదామా. సో ఫ్రంట్ సైడ్ మీరు వచ్చేసి తయారు చేసినప్పుడే చూసిరు కావచ్చు, ఆ తర్వాత ఎట్లయింది ఏం కథ అని చెప్పేసి మాకు కూడా తెలియదు. ఒక సైడ్ నుంచి అయితే ఇప్పుతాను మీరు. బిగ్గెస్ట్ ఎవర్ చాక్లెట్. హ్యాపీ బర్త్డే టు యు. కేక్ కొత్తలేను రా, చాక్లెట్ ఇస్తున్నారా? కిస్ మీ. వీళ్ళిద్దరిసారి వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటే ఉన్నారు, ఇడిచిపెడితే అట్లే ఉన్నది. బాదాంలు చాక్లెట్ యా చెప్పినా కదా, బిగ్గెస్ట్ ఎవర్ చాక్లెట్ అంటే బిగ్గెస్ట్ ఎవర్ సైజ్లోనే ఉంది, మీరు చూడొచ్చు. ఇంత మంచిగా ప్యూర్ సూపర్ అని తీసుకోరా. దాని స్వీట్ కీపర్ ఏమెట్టుకో సిటీ వద్దు, సిల్వర్ కవర్ వస్తలేదు సిటీ. ఆహా స్వీటీ వీడియో నిన్ను నన్ను పట్టుకుంటున్నాను. ఈ చాక్లెట్ మేకింగ్ మొత్తం ప్రాసెస్ ఏదైతే ఉందో మేము స్టార్టింగ్లో ఒకటి చెప్పిన మీకు ప్రాసెస్ గిట్లా తయారు చేస్తామని చెప్పేసి, అలా ఒకటి మిస్ అయింది. మనది ఏం మిస్ అయిందిరా? చాక్లెట్ మిస్ అయింది. ఒకటి మనం చేసుడు మర్చిపోయినాం. డబ్బా కొట్టుడు కాదు, సిల్వర్ కవర్ వేసుడు, పైన కూడా సిల్వర్ కాదు, మరి పైన సిల్వర్ కవర్ ఉన్నాయి. మేము పెట్టుకున్నాం. చెప్పానా? ఏంటిది? ఏం మర్చిపోలే, బాదాం రోస్ట్ చేసి మర్చిపోయినాం. అబ్బా కానీ చేయలే. దరా బస్ మస్తున్నది. ఇది ఏం జరుగుతుంది చెప్పు. ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే అన్నమా అందరం డైరీ పెద్ద డైరీ మిక్స్ చేసినాం. చేసి 2 days కష్టపడ్డ తర్వాత ఇదైతే పిజ్జా అయింది. చెప్పు, మంచిగా చెప్తున్నావు. నెక్స్ట్ పిజ్జా
పిజ్జా డైరీ మిల్క్ చేసారు గట్టిగా అయింది మంచిగానే డైరీ మిల్క్ సేమ్ డైరీ మిల్క్ ఎట్లుంటే ప్యాకెట్ సేమ్ అట్లా ఉన్నాయి ఇంకా ఇంక ఇప్పుడు ఏం టేస్ట్ చేస్తావు ఎట్లున్నది డైమండ్ గేమ్ కింద పడ్డది. అందరు చేతులు మంచుకొని పట్టుకున్నారు నన్ను తీసుకో ఇది మధ్యలో తీసుకో మధ్య అదొద్దు తినదు ఇది మధ్యలో తీసుకో వాడు పిజ్జానే అనుకుంటాను ఇంకా పట్టిన మంచిగా కదా అమ్మ బాబోయ్ పిజ్జా అయితే మంచిగా ఉంది. మొత్తం తింటారు వాడు సో మొత్తానికి గాయస్ ఇది మేము తయారు చేసిన బిగ్గెస్ట్ ఎవర్ చాక్లెట్. మేము అనుకున్న విధంగా బిగ్గెస్ట్ తయారు చేసిన అయితే లేవు, ఏదో ఒక చిన్న మిస్టేక్ అయితే అవుతుంది. నెక్స్ట్ టైం బిగ్గెస్ట్ లెవెల్లో ఏది తయారు చేద్దాం కామెంట్ అయితే వేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త అవసరం లేదా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాక్లెట్ మాత్రం సూపర్ అయింది. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.